హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మామ్స్ రెసిపీస్ తెలుగు. ఎలా ఉన్నారు అందరూ? సో ఈరోజు మనం ఆంధ్ర స్పెషల్ ప్రాన్స్ ఫ్రై తయారు చేసుకోబోతున్నాము. కారంగా రుచిగా ఉండే ఈ రెసిపీ చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. అన్నం పప్పు చారులో ఈ ప్రాన్స్ ఫ్రై నంచుకొని తింటే అద్భుతంగా ఉంటుందండి. సో ఖచ్చితంగా ట్రై చేయండి. సో ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక చిన్న సైజు ఆనియన్ని వేసుకుంటున్నా. ఇది కొంచెం కలర్ చేంజ్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1.5 టేబుల్ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ అంతా పసుపు, అలాగే 2 టేబుల్ స్పూన్ల దాకా కారం వేసుకుంటున్నాను. కారం మీ ఇష్టం, మీ స్పైస్ లెవెల్ని బట్టి వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ అంతా ధనియాల పొడి కూడా వేసుకొని ఈ పొళ్ళంతా పచ్చి స్మెల్ పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఈ పొళ్ళేవి మాడకూడదండి. ఇన్ కేస్ మాడుతుంది అని అనిపిస్తే కొంచెం వాటర్ వేసుకోండి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ప్రాన్స్ వేసేసుకుందాము. సో ఇవి చెరువులో పండించిన ప్రాన్స్ అండి, సముద్రంవి కాదు. సో బాగా క్లీన్ చేసుకొని శుభ్రంగా పైన ఆ నరం ఉంటుంది కదా, అది కూడా తీసేసేయాలి. ఇలా బాగా క్లీన్ చేసుకున్న తర్వాత దీన్ని మసాలాకి యాడ్ చేస్తున్నాను. ఇది ఒకసారి మిక్స్ చేసుకున్నాక సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. దీనికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టేసి కుక్ చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూసినట్లయితే చూసారా, ఆ ప్రాన్స్లో ఉండే నీరంతా ఊరిపోయి చూడండి, ఇలాగా వాటర్ అంతా బయటకు వచ్చేసింది. ఎంత వాటర్ వచ్చింది కదా, నేనేమి ఇక్కడ ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేయలేదు. ఆ రొయ్యల్లో నుంచి ఊరిన వాటరే అది. సో ఈ వాటర్ అంతా బాగా ఇంకిపోయేదాకా ఇలాగా ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టకుండా ఇలాగ ఉడికించుకుంటే వాటర్ అంతా బాగా ఇంకిపోతుంది. కొంచెం ఇంకా వాటర్ ఉంది అనగా ఒక అర టీ స్పూన్ అంతా గరం మసాలా, అలాగే కొంచెం కొత్తిమీర, ఒక 3 పచ్చిమిర్చి ఇలాగా కట్ చేసి వేసుకున్నాను. ఇదంతా ఒకసారి డ్రై అయ్యేదాకా మంచిగా ఫ్రై చేసుకుందాము. సో ఫైనల్గా కొంచెం పైన కరివేపాకు వేసుకొని ఒక్కసారి మిక్స్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ప్రాన్స్ ఫ్రై రెడీ అయిపోతుందండి. నచ్చిందా? నచ్చితే ఖచ్చితంగా ట్రై చేయండి. నేనైతే పప్పుచారులోకి తిన్నాను. ఇది చాలా టేస్టీగా ఉండింది. మా ఇంట్లో మా వారికి అలాగే మా బాబుకు కూడా చాలా నచ్చింది. సో ప్లీజ్ ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందో ప్లీజ్ నా కామెంట్స్లో చెప్పండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. చూసే వాళ్ళంతా సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.